దేవతా దేవుళ్ళందరికీ కూడా నమస్కరించి ముఖ్యంగా మీకు చెప్పేది ఏమిటంటే, ఈ భూమి మీద హింస నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి. ఏ జీవిని ఆహారం కోసం మరి హింసించి అది ఆహారంగా తీసుకోవడం అనేది మానవత్వం కాదు. మానవత్వం కృంగి కుసించిపోయినప్పుడు, మానవత్వం దిగజారినప్పుడు మనిషి ప్రవృత్తి హింసని ప్రేరేపిస్తుంది. మరి ఆ హింసా ప్రవృత్తిలో ఉన్నప్పుడు, ఆ హింసతో కూడినట్టు ఆహారం తీసుకున్నప్పుడు ఆ గుణాలన్నీ కూడా హింసాతత్వంగానే మారటానికి అవకాశం ఉంది మిత్రులారా. అదే మరి సాత్విక గుణంగా ఉండాలనుకున్నప్పుడు సాత్విక ఆహారమైనటువంటి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకున్నప్పుడు మనిషి యొక్క గుణాలు సాత్వికంగా మారుతాయి. తద్వారా అతని యొక్క చర్యలు కూడా సాత్వికంగా ఉంటాయి. మరి ఈ యొక్క విషయాన్ని శాస్త్రీయంగా మీ అందరికీ తెలియచేయడానికి పాంప్లెట్స్ రూపంలో మా మిత్రులు మీకు అందిస్తున్నారు. ఆ పాంప్లెట్స్ తీసుకోండి, శాకాహారం యొక్క విలువను తెలుసుకోండి. ఎందుకు ఏ జీవిని హింసించే హక్కు మానవుడికి లేదో మీకు అర్థమవుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా హింసను విడనాడి హంసను పట్టుకుంటే, హంస అంటే శ్వాస, ఆ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే మన యొక్క గుణాలన్నీ కూడా మారడానికి చక్కటి అవకాశం ఉంటుంది. గత 40 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీద ఏ జీవి కూడా ఆహారంగా మార్చబడకూడదు, ఏ జీవి కూడా హింసించబడకూడదు, ఏ ప్రాణి కూడా హింసించబడకూడదు అని ఒక మహా ఉద్యమంతో గత 40 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలని నెలకొల్పి ఆ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారా ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి ప్రబోధిస్తూ శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రచారం చేశారు. మరి దానిలో భాగంగా మేము కూడా గత 25 సంవత్సరాలుగా శాకాహారులుగా మారి మా జీవితాన్ని ఆనందమయం చేసుకుని ఆరోగ్యంగా ఉంటూ అదే ఆరోగ్యం, అదే ఆనందం ప్రతి ఒక్కరికి చెందాలని, ప్రతి ఒక్కరూ పొందాలనే సంకల్పంతో మరి ఈరోజు ఈ యొక్క అహింస శాకాహార సద్భావన ర్యాలీలో మీ అందరితో కూడా మరి యొక్క పాంప్లెట్స్ పంచి మీ అందరితో కూడా పాలు పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వస్తున్న మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని శాకాహారులుగా మారినట్లయితే ఈ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ భూమి మీద వచ్చే ఉత్పాతాలన్నీ కూడా భూకంపాలు కానివ్వండి, వర్షాభావ పరిస్థితులు కానివ్వండి, అనేక వరదలు కానివ్వండి, ఇవన్నీ కూడా మానవ తప్పిదాలు, మనిషి యొక్క ఆలోచన క్రమం. ఈ ఆలోచనలు మారాలి అంటే సాత్వికమైన ఆహారం తీసుకుంటేనే ఆలోచనలు మారుతాయి మిత్రులారా. ఎప్పుడైతే రజోగుణ సంబంధమైనటువంటి ఆహారాన్ని, ఆ జంతువులని, పక్షులని మరి ఆహారంగా మనం తీసుకుంటామో వాటి యొక్క వేదన, రోదన మన శరీరంలో ప్రవేశించి మనం కూడా ఆ యొక్క భయానికి, స్ట్రెస్ ఫీలింగు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఇవన్నీ కూడా ఇలాంటి స్ట్రెస్ అన్నీ కూడా రావడానికి కారణమయ్యి మనం సంపాదించుకున్న డబ్బంతా కూడా మరి హాస్పిటల్స్కి పెడతాము. వాటితోనే మన జీవితం సరిపోతుంది మిత్రులారా. ప్రతి మనిషి కూడా జీవితున్నంత కాలం ఆరోగ్యంగానే జీవించాలి. ప్రతి విషయానికి మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఎప్పుడైతే మనం శాకాహారులుగా మారుతామో, శ్వాస మీద ధ్యాస పెడతామో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతాం మిత్రులారా. దయచేసి ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ మరొకసారి మీ ముందుకు వస్తున్నాం పాంప్లెట్స్తో.
జై శాకాహార జగత్ కి జై జై శాకాహార జగత్ కి జై జై శాకాహార జగత్ కి జై జై ధ్యాన జగత్ కి జై జై ధ్యాన జగత్ కి జై జై ధ్యాన జగత్ కి జై జై పిరమిడ్ జగత్ కి జై जय पिरामिड जगत की జై जय हो पितामह पत्री जी महाराज की జై जय हो पितामह पत्री जी महाराज की జై जय हो पितामह पत्री जी महाराज की జై 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 పాపం పాపం ఎవరికి లేదు ఎవరికి లేదు ఉన్నాడు ఆ భగవంతుడు కోడి ఉన్నాడు జీవాలను రక్షిద్దాం జీవాలను రక్షిద్దాం మూగ జీవాలను కాపాడదాం